లవ్ కిల్లర్ పార్ట్ 5. విశ్వనాథ్. విశ్వనాథ్ ఆ పేరును అప్రయత్నంగా ఉచ్చరించాయి సుజన పెదవులు. ఎప్పుడో ఎక్కడో విన్నట్టుగా ఉందత్తయ్య ఈ పేరు అంది. ఎక్కడో కాదు, మీ ఇంట్లో మీ పిన్ని నోటి వెంట విని ఉంటావు ఆ పేరు. ఆమె రోజుకు ఒక్కసారైనా ఆ పేరుని తలుచుకుంటూ ఉంటుంది అంది సుందరమ్మ. ఆమె మాటలకు అప్రయత్నంగా ముడతలు పడింది సుజన నుదురు. అంతలోనే ఉన్నట్టుండి విశాలమైంది. ఎస్, గుర్తొచ్చింది. మా పిన్ని అప్పుడప్పుడు తనలో తానే విశ్వనాథ్ అన్న పేరును గొణుక్కోవడం విన్నాను అంది. అప్పుడప్పుడు గొణుక్కోవడం కాదు, మీ పిన్ని నిద్రపోతున్న మెలకుగా ఉన్న 24 గంటలు ఆమె గుండెల్లో ఆ పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ పేరును, ఆ పేరు గల మనిషిని ఆమె మర్చిపోలేదు అంది సుందరమ్మ. ఇంతకు ఎవరత్తయ్యా ఆ విశ్వనాథ్? ఆసక్తిగా అడిగింది సుజన. నా అన్నయ్య అశోక్ మేనమామ, మీ పిన్నికి సింహస్వప్నం. అమ్మా, మామయ్య నా చిన్నతనంలోనే హిమాలయాలకు వెళ్ళిపోయాడని చెప్పావు కదూ, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడంటున్నావేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు అశోక్. కొన్ని పరిస్థితుల వల్ల అలా చెప్పవలసి వచ్చింది అశోక్. గత 20 ఏళ్లుగా మన సరిహద్దులకు 8 కిలోమీటర్ల దూరంలో విశాలమైన 100 ఎకరాల మామిడి తోటను ఆనుకొని ఉన్న కొండల మధ్య కుటీరం నిర్మించుకుని ఉంటున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, తరచూ నన్ను కూడా అక్కడికి రావద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఇప్పుడు తప్పనిసరి ఆ మాట తప్పి మీ మామయ్య ఉనికిని గురించి నీకు చెప్పాల్సి వచ్చింది అంది సుందరమ్మ. అసలు విశ్వనాథ్ మామయ్య మనకి ఊరికి దూరంగా అజ్ఞాతంగా ఎందుకుంటున్నాడమ్మా? మా పిన్నికి విశ్వనాథ్ గారికి సంబంధం ఏమిటత్తయ్యా? ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నించారు ఆమెను. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి నాకు అనుమతి లేదు. మీ పవిత్ర ప్రేమను, కలిసి జీవించాలన్న మీ పట్టుదలను చూసి గత్యంతరం లేక విశ్వనాథ్ అన్నయ్యను గురించి బయట పెట్టాను. వెళ్ళండి, వెంటనే వెళ్ళి ఆయన్ను కలుసుకోండి అంది సుందరమ్మ. ఇప్పుడా? ఇంత రాత్రి వేళ అంది సుజన. అది రాత్రైనా పగలైనా ఏ వేళ అయినా పవిత్రమైన ప్రేమ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు మా విశ్వనాథ్ అన్నయ్య. వెళ్ళి ఆ ప్రేమమూర్తిని కలవండి. మీది పవిత్రమైన ప్రేమ అని నిరూపించి ఆయన సాయంతో ఒక్కటవ్వండి. అప్పుడు జ్వాలాంబిక మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు అంది సుందరమ్మ. అలాగేనమ్మా, వెంటనే వెళ్ళి మామయ్యను కలుసుకుంటాం అంటూ సుజనతో పాటు వంగి తల్లి పాదాలకు నమస్కరించాడు అశోక్. విశ్వనాథ్ మామయ్య, సాక్షాత్తు ఆ విశ్వనాథుడై మీకు అండగా నిలవాలని మనసారా కోరుకుంటున్నాను. వెళ్ళిరండి అంటూ ఆ ఇద్దరిని ఆశీర్వదించింది సుందరమ్మ. సుజన సూట్ కేసును, తన ఎయిర్ బ్యాగ్ను ఇంట్లోనే వదిలి సుజనతో పాటు బయటకు వచ్చి మోటార్ సైకిల్ మీద ఆమెను ఎక్కించుకుని బయలుదేరాడు అశోక్. అప్పుడు సమయం రాత్రి 2:30 గంటలయింది. ఆ సమయంలో వీధి మలుపు దగ్గర ఉన్న ఒక చీకటి సందులో జీపును ఆపి ఉంచి ఒక గోడ పక్కన మాటు వేశారు జ్వాలాంబిక పంపిన ఆ రౌడీలు. అశోక్ ఉండే బిల్డింగ్ వైపు నుండి అటే వస్తున్న మోటార్ సైకిల్ హెడ్లైట్ కాంతిని చూస్తూనే అలర్ట్ అయిపోయారు అందరూ. అదిగో ఆ వస్తున్నది అశోక్ అయి ఉంటాడు, ఆపండి, అతన్ని ఆపండి అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వీధి మధ్యకు వచ్చి దారికి అడ్డంగా నిలబడ్డారు. అశోక్, అటు చూడు, మన వెంట పడ్డ రౌడీలు ఇంకా ఈ పరిసరాల్లోనే ఉన్నట్టున్నారు. ఇప్పుడెలా? దారికి అడ్డంగా నిలబడిన రౌడీలను దూరం నుండే గమనించి ఆందోళనగా అంది సుజన. నేను చూశాను, నువ్వేం కంగారు పడకు. 2 చేతులతో నా నడుమును గట్టిగా బిగించి పట్టుకుని కూర్చో అన్నాడు అశోక్. సుజన అతను చెప్పినట్టే చేసింది. రౌడీలను సమీపిస్తూ మోటార్ సైకిల్ వేగాన్ని పెంచాడు అశోక్. అదిరిపడ్డారు రౌడీలు. ఆగుతుందనుకున్న మోటార్ సైకిల్ వేగాన్ని పెంచుకుంటూ దూసుకొచ్చేసరికి కంగారుగా పక్కలకి దూకి దాని క్రింద పడకుండా తప్పించుకున్నారు. వీడు మరోసారి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నాడు అన్నాడు ఒక రౌడీ. అంతే అయి ఉంటుంది, పదండి, జీప్ తీయండి, వాడి సంగతి తేల్చి అమ్మాయిని తీసుకుపోయి జ్వాలమ్మ గారికి అప్పచెప్దాం అన్నాడు మరో రౌడీ. అప్పటికే పరుగున వెళ్ళి చీకటి సందులోనున్న జీప్ను అక్కడికి తీసుకువచ్చాడు డ్రైవర్.
అందరూ ఎక్కగానే మోటార్ సైకిల్ వెళ్ళిన దిశలోనే జీప్ను వేగంగా పరుగులు తీయించటం ప్రారంభించారు. అదే సమయంలో ప్యాంటు జేబులోంచి సెల్ ఫోన్ను తీసి తాము అశోక్ మోటార్ సైకిల్ను ఫలానా దిశలో వెంటాడుతున్నట్టు భూపతికి మెసేజ్ అందించాడు ఒక రౌడీ. మెయిన్ రోడ్ మీదకి చేరగానే ఎక్కుపెట్టి వదిలిన బాణంలాగా సిటీ లిమిట్స్ వైపు దూసుకుపోతూ కనిపించింది మోటార్ సైకిల్. యాక్సిలరేటర్ బలంగా అదిమి వేగాన్ని పెంచి దానిని వెంటాడటం ప్రారంభించారు రౌడీలు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల వెంట గాలితో పోటీ పడుతూ దూసుకుపోతుంది అశోక్ డ్రైవ్ చేస్తున్న మోటార్ సైకిల్. ఇంచుమించు అదే వేగంతో దానిని వెంటాడుతున్నది జీప్. సుజనకు భయంగా ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అశోక్ నడుము చుట్టూ 2 చేతులు బిగించి గుండెను చిక్కబట్టుకుని కూర్చుందామె.